Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సార్. వెరీ గుడ్. సార్, ఈ మధ్య H1B ప్రాసెస్లో కొత్త అప్డేట్స్ వచ్చాయి. సో దానివల్ల కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఏమన్నా ఇబ్బందులు లేకపోతే ఉద్యోగం రాకుండా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉందే అంటారా? అట్లేం లేదమ్మా. అంటే టిపికల్గా ఏంటంటే F1 ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ మాస్టర్స్ చేసుకుంటారు. వాళ్ళకి F1 ప్రోగ్రాంలో 5 years వీసా ఇస్తారు. అంటే హైదరాబాద్లో US కాన్సులేట్లో F1 I-20 బేస్డ్ మీద ఏదైతే యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చే వాళ్ళకి అందరికీ F1 వీసా ప్రోగ్రాంలో ఒక 5 years వీసా ఇస్తారు. అందులో ఫస్ట్ 2 years వాళ్ళు స్టడీకి యూజ్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ 3 years వాళ్ళకి స్టెమ్ అంటే ఓపీటీ టైంలో రెగ్యులర్ ఓపీటీ, తర్వాత స్టెమ్ ఓపీటీ, అది ఒక 36 months ఉంటుంది. సో ఈ లోపల వాళ్ళకి అంటే మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై టు H1B కేటగిరీ. H1B కోటా కిందకి వస్తారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 20,000 మాస్టర్స్ కోటా, 65,000 రెగ్యులర్ కోటా. సో యుఎస్ మాస్టర్ చేసే వాళ్ళకి బోత్ కోటాస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ మాస్టర్స్ కోటాలో పూల్లో ఉంటారు లాటరీలో, తర్వాత రెగ్యులర్ కోటా పూల్లో ఉంటారు లాటరీలో. సో వాళ్ళకి డబుల్ డిప్ అంటారు, వాళ్ళకి 2 ఆపర్చునిటీస్. సో అందులో వచ్చిన వాళ్ళకి ఓపీటీ టైంలో వాళ్ళు పనిచేస్తుంటుంటారు ఏ సెక్టర్ లో ఉంటే. దాని తర్వాత వాళ్ళకి H1B ప్రోగ్రామ్కి వెళ్తారు. H1B ప్రోగ్రామ్ ఉంటే లొకేషన్ స్పెసిఫిక్ లో ఎక్కడ ఉన్నారు, జాబ్ డ్యూటీస్ ఏంటి, అవన్నీ ఎక్కువ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత శాలరీస్ కూడా అక్కడ లోకల్ లొకేషన్ బట్టి శాలరీ ఉంటుంది. వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారా, లేకపోతే సెంట్రల్ స్టేట్లలో ఉన్నారా, షికాగోలో ఉన్నారా, లేకపోతే వాషింగ్టన్ డీసీలో ఉన్నారా, దాన్ని బట్టి శాలరీస్ ఉంటాయి. ఎందుకంటే జాబ్ డ్యూటీస్ వాళ్ళ లొకేషన్ బట్టి ఉంటుంది. రూరల్ ప్లేసెస్ లో కొంచెం తక్కువ శాలరీస్ ఉంటాయి. సో అంచేత ఆ పక్కన ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏం లేవు, అది జరుగుతూనే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మోర్ ఈ H1B ప్రోగ్రామ్ F1 వచ్చిన వాళ్ళు కేర్ఫుల్ గా ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మీద పెట్టి కాన్స్టెంట్ గా కెరీర్ ఓరియంటెడ్ థింకింగ్ ఉంటే H1B ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అవుతారు. H1B ప్రోగ్రామ్ లో జాబ్ చేయగలుగుతారు. కొంచెం లీజర్ గా ఉండి రిలాక్స్ గా ఉండి ఏదో చదువుకుందామంటే చదువుకుందాం టైప్ కాకుండా సీరియస్ గా సిన్సియర్ గా డిసిప్లిన్ గా ఎఫర్ట్ పెట్టగలిగితే ఆపర్చునిటీస్ అమెరికాలో చాలా బాగుంటున్నాయి. ఎక్కడైనా వర్క్ స్టైల్లో బట్టి, వాళ్ళ వర్కింగ్ స్టైల్లో బట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కడైనా అంటే వరల్డ్ లో గ్లోబల్లో ఎక్కడైనా కూడా స్కిల్ కు, నాలెడ్జ్ కు, వర్కింగ్ స్టైల్ కి అంటే వర్కింగ్ ఎథిక్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఏ కంపెనీ కానీ ఏ ఇండివిజువల్ కానీ వదులుకోవడానికి ఇష్టపడడు. సో అందువల్ల వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా సార్, యుఎస్ సిటిజన్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది, మనకి ఉండదు అనే ఒక భయం అయితే అందరికీ ఉంటుంది కదా ప్రియారిటీ వైజ్ లో. ఎలా ఉంటుందంటే ఇక్కడ స్కిల్ కి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు, నాలెడ్జ్ కి ఎక్కువ. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన F1 స్టూడెంట్ నుంచి వచ్చి H1B ప్రోగ్రామ్ లో ఉన్న ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, సిటిజన్స్ కి లేదనుకోండి, ఎవరిని చూజ్ చేస్తాం మనం? H1B ప్రోగ్రామ్ అంటే స్కిల్ బేస్డ్. అంటే ఇప్పుడు మనకి మనం డే టు డే నీడ్స్ ఉంటాయి. మనం అక్కడ ఏం చేస్తాం, మనం హైర్ చేస్తుంటాం, రిసోర్సెస్ హైర్ చేస్తాం. దేని మీద హైర్ చేస్తాం? స్కిల్ తో చేస్తాం, కానీ బేస్డ్ కాదు. ఇప్పుడు మనం సర్జరీకి మెడికల్ లో వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ సర్జన్ కి? ఒక న్యూరో సర్జన్ కి వెళ్ళాలి. ఎవరు చేస్తాం అంటే వాట్ ఐమ్ టాకింగ్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటే ఆయనతో సర్జరీ, హార్ట్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ కానీ అంటే ఎగ్జాంపుల్. తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ కూడా, మన కార్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎట్లుంటారు, మంచి స్కిల్డ్ డ్రైవర్ పెట్టుకుంటాం, కానీ ఎక్స్పీరియన్స్ స్కిల్డ్ అంటే వాళ్ళని పెట్టుకుంటాం తప్ప స్కిల్ లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు మనం వెళ్ళిన తర్వాత సౌత్ అంటే నార్త్, నార్త్ అంటే సౌత్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, సో కట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో అది ఏ సెక్టర్ అయినా అనుకోండి, ప్రతి సెక్టర్ లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెక్టర్ లో కూడా స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, థాట్ ప్రాసెస్ ఆ లైన్ లో ఎక్కువ ఉండి మెచ్యూర్ గా మనం యాక్టివ్ చేయగలిగే సెక్టర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ దేశంలో. సో ఏదైతే నేను పైన చదువుకుంటాను, పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాను అట్లా కాకుండా సొంతగా ఈ జడ్జిమెంటల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉంటాయమ్మా ఈ దేశంలో. ఎందుకంటే దిస్ ఇస్ ద గ్లోబల్ ఆపర్చునిటీ ఫెసిలిటేటర్ అన్నట్టు ఇక్కడ. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ వన్ సెక్టర్, ఎవ్రీ సెక్టర్ కి ఈ దేశంలో ఉంది. చాలా మీకు నాస్డాక్ ఉన్నాయి, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నాయి, తర్వాత S&P కంపెనీస్ చాలా ఉంటాయి. ఇవన్నీ కార్పొరేషన్ లో కూడా మనల్ని చాలా మంది పనిచేస్తున్నారు. చాలా కంపెనీ సీఈఓలే మనోళ్ళు ఉన్నారు. అంటే గ్లోబల్ కంపెనీస్ అవన్నీ. ఇప్పుడు గూగుల్ ఉంది అనుకోండి, అది గ్లోబల్ కార్పొరేషన్, నాట్ లైక్ అమెరికాకో, నాట్ లైక్ ఇండియా కదా. సో అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే యూ నేమ్ ఇట్, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ కి కూడా ఇండియన్స్ సీఈఓలుగా అవుతున్నారు. ఇంకా ఫ్యూచర్ లో CXOs అంటారంట. అంటే వాళ్ళు CEO కానీ, CTO కానీ, అంటే యూ నేమ్ ఇట్, CFOs కానివ్వండి, తర్వాత
ఎవ్రీ సెక్టర్లో ఉన్న ప్రతి దానిలో కూడా మన వాళ్ళు జాయిన్ మన అవుతున్నారు. ఇండియన్స్ ఉన్నారు. అవును. ఇండియన్స్ ఉన్నారు. సో ప్రతి కంపెనీలో కూడా వెళ్తున్నారు. మేజర్ గా CEO అండ్ చైర్మన్ అవుతున్నారు, ప్రెసిడెంట్లు అవుతున్నారు, బోర్డు చైర్మన్ అవి రకరకాల టాప్ సెక్టర్స్. పొజిషన్స్ లో ఉంటున్నారని చెప్పుకోవచ్చు మనం. కరెక్ట్ కరెక్ట్ చాలా మంది ఉమ్, వస్తున్నారు. తర్వాత మన ఉమ్, వాళ్ళు MBA బాగా చదువుకుంటున్నారు అక్కడ ఉమ్, మేనేజ్మెంట్ యూనివర్సిటీలో. హార్వర్డ్, ఏల్, స్టాన్ఫోర్డ్, MIT వీటిలలో కూడా చాలా మంది అడ్మిషన్స్ మన వాళ్ళే తీసుకుంటున్నారు. ఐవీ ఉమ్, లీగ్ లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ లో కూడా మన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే ఉమ్, ఎడ్యుకేషన్ వైజ్ థింక్ చేసినా, ఎంప్లాయ్మెంట్ వైజ్ థింక్ చేసినా, దెర్ ఆర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆల్వేస్ దేర్. ఓన్లీ ఉమ్. థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్. అంటే ఎస్. దానికి నామ్స్ ఉంటాయి, దానికి రూల్స్ ఉంటాయి, దానికి పాలసీస్ ఉంటాయి. అవి ఉమ్, ఎంప్లాయ్మెంట్ పాలసీస్ కానివ్వండి, అందులో పని చేయగలిగితే వాళ్ళు ఎప్పటికీ అకామిడేట్ చేస్తారు. నేను ఉమ్, ఓవరాల్ గా పిక్చర్ గా చూస్తుంది అంటే ఇండియన్స్ కున్న స్ట్రెంగ్త్ అంటే ఉమ్. యూత్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 1 year వల్లనే ఫ్రెషర్స్ ని తీసుకుంటారు ఏంటంటే దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు ఇండియా. ఎందుకంటే యా. వి ప్రొడ్యూస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఉమ్, టెక్నాలజికల్ స్టూడెంట్స్. మనం ఉమ్. వి ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, వి ప్రొడ్యూస్ నెంబర్ అవును. ఆఫ్ పీపుల్ విత్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్. తర్వాత ఉమ్, స్కిల్, నాలెడ్జ్, అనలిటికల్ థింకింగ్, తర్వాత అనాలిసిస్, ఇవన్నీ చేయగలిగే మ్యాథమెటికల్ ఎబిలిటీ, కంప్యూటర్ సైన్స్ ఎబిలిటీ, తర్వాత ఉమ్. మన రీసెర్చ్ ఎబిలిటీ, ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటుంది. అంటే స్టడీ రూపకంగా మన వాళ్ళు ఎక్కువ మంది ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఆ రకంగా ఇన్బిల్ట్ అంటే కంటెంట్ ఉంది మన వాళ్ళకి చాలా మంది. మనకు ఉమ్. ఐఐటీస్ ఉన్నాయి. సో ఐఐటి ప్రొడక్ట్స్ చాలా మంది మనకు బయటకు వస్తుంటారు. చాలా మంచి అవును. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా మంచి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, చాలా మంచి అంటే వేరియస్ పీపుల్ ఇక్కడ డాక్టర్స్ కూడా కానీ, నర్సు రూపకంగా కానీ చాలా మంది అమెరికాకు వస్తారు, సెటిల్ అవుతారు. రూరల్లో ఉమ్. అప్లిప్మెంట్ ఆఫ్ మెడికల్ దానిలో కూడా చాలా మంది పనిచేస్తారు. అంటే గ్రామీణ ప్రాంతాలు, అమెరికాలో కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మన డాక్టర్స్ వచ్చి పనిచేస్తున్నారు. సో యా అంటే సార్. ఆ సెక్టర్ కాకపోతే ఇప్పుడు మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడే కాకుండా, అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ లో ఏ ఉమ్, కంట్రీలో కూడా ఇఫ్ యు నేమ్ ఇట్, ఇప్పుడు సౌత్ అమెరికన్ కంట్రీస్, ఉరుగ్వే, కోస్టరీకా, నికరాగువా, ఆ, తర్వాత పనామా, కొలంబియా, సో ఇటువంటి ఏరియాస్ లో కూడా, మెక్సికో, ఇటువంటి ఏరియాస్ లో కూడా ఎక్కడికైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫార్మసిటికల్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, టూరిజం ఉమ్, ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉమ్, కూడా మేము షేర్ చేస్తున్నాం. సో దట్ ఉమ్, పీపుల్ కెన్ అప్లై ద జాబ్స్. తర్వాత కరేబియన్ ఐలాండ్స్ అని ఉంటాయి. సో ఉమ్, సెంట్ మార్టిన్, జమైకా, టర్క్స్ అండ్ కైకోస్, బహామాస్, తర్వాత యూనో బార్బడోస్, ఇవన్నీ సెయింట్ లూషియా, ఇట్లా ఉమ్, ఇట్లా యు నేమ్ ఇట్, అట్లా ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇటువంటి వాటిలలో కూడా చాలా మంది వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టూరిజం కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇటువంటి వాటిలో ప్లేస్ అవుతున్నారు. ఇవన్నిటి కూడా ఉమ్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫెసిలిటేటర్ గా పనిచేస్తుంది, ఉమ్, ఎడ్యుకేటెడ్ గా, గైడెన్స్ గా, కౌన్సిలింగ్ గా కూడా ఇస్తుంది. సో అదే ఉమ్. విధంగా ఆఫ్రికన్ కంట్రీస్లలో కూడా చాలా మంది ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగింది కాబట్టి అక్కడ వెళ్ళి మనోళ్ళు చాలా మంది బిజినెస్లు పెడుతున్నారు, ఫార్మింగ్ చేస్తున్నారు, మినరల్ మైన్స్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు, డైమండ్ ఎక్స్ప్లోరేషన్, గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు. ఇక చాలా యాక్టివిటీస్ ప్రింటింగ్ లో ఉన్నారు. సో ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని షేర్ చేస్తున్నాం మేము. సో యా. దట్ ఏంటంటే పీపుల్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దట్ ఎంప్లాయ్మెంట్. అంటే వాళ్ళు అవును. అమెరికా ఒకదానికే రావాల్సిన అవసరం లేదు, అవును. ప్రపంచంలో ఏ ఆల్ దేశమైనా వెళ్ళి ఓవర్ రావచ్చు వరల్డ్. ఉమ్, వరల్డ్ లో. తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కూడా, చాలా కంట్రీస్ లో కూడా మన వాళ్ళు వేరియస్ జాబ్స్, అంటే ఒక జాబే ఉమ్, కాకుండా కన్స్ట్రక్షన్ వర్కింగ్ నుంచి మొదలుకొని మొత్తం మెకానికల్ కానివ్వండి, ఫిట్టర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ప్లంబర్ కానివ్వండి, యూ నేమ్ ఇట్, ఎవ్రీ సెక్టోరియల్ పీపుల్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు, ఆస్ట్రేలియా కంట్రీస్లలో ఉన్నారు, వాళ్ళ సింగపూర్ లో మన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లా చాలా కంట్రీస్ లో కూడా వెళ్ళి సెటిల్ అవుతున్నారు. మేజర్ గా కంట్రీస్ లోనే కాకుండా ఈవెన్ ఐలాండ్ కంట్రీస్. ఇప్పుడు ఐలాండ్ ఓకే. కంట్రీస్ ఒకప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇవాళ ఉమ్, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు ఐలాండ్ కంట్రీస్లలో. సో ఉమ్. అంచేత అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మనం చెప్పడం. యా సార్. అంటే డోంట్ లిమిట్ యువర్ ట్రావెల్ టు వన్ కంట్రీ ఆర్ టూ కంట్రీ, యువర్ థాట్ ప్రాసెస్ షుడ్ బి ఎక్స్ప్లోర్ అని గ్లోబల్, చెప్తున్నారు. గ్లోబల్ అవుట్ రీచ్. యా. ఒక అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఓకే. అంటే ఇప్పుడు ఓపీటీకి వస్తే మీరు 36 మంత్స్ అని చెప్పారు. అది కరెక్ట్. ఒకవేళ ఎక్సీడ్ అయితే వాళ్ళు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది మనకి మిడిల్ క్లాస్ పీపులే వస్తారు, స్టూడెంట్స్ చాలా వరకు. అందరని కాదు, కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఓవర్ టైం చేయడం ఓపీటీల్లో, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? ఇప్పుడు ఓపీటీ పీరియడ్ ఫస్ట్ రెగ్యులర్ ఓపీటీ 12 months,
తర్వాత స్టెమ్ ఓపీటీ కింద వచ్చే వాళ్ళకి ఇంకొక 24 months యాడ్ అవుతుంది. Mm. ఈ లోపల H1 కి అప్లై చేస్తుంటారు. అంటే వాళ్ళు టిపికల్ గా దే ఫైల్ ఫర్ H1. ఒకసారి H1 వస్తే వాళ్ళు H1 లోకి మూవ్ అవుతారు. ఒకవేళ Okay. 36 months లో కూడా వాళ్ళకి H1 లో పిక్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సెకండ్ మాస్టర్స్ చేస్తారు. ఆ సెకండ్ Okay. మాస్టర్స్ జాయిన్ అయిపోయి వాళ్ళు సిపిటి ప్రోగ్రామ్ లోకి వెళ్తారు. Okay. అంటే వాళ్ళ అందులోకి వెళ్ళి కూడా అక్కడ సిపిటి ప్రోగ్రామ్ లో జాబ్ చేస్తుంటుంటారు. సో అంచేత అది కూడా అంటే మనం గైడెన్స్ ఇస్తాం. మన ఇప్పుడు లా Okay. ఆఫీసర్స్ ఆఫ్ జనతా కంచర్ల వాళ్ళు కూడా దే గైడ్, అంటే ఇక్కడ మనం గ్లోబల్ తెలంగాణ ద్వారా ఏం చేస్తామంటే ఇక్కడ అటార్నీలను పెట్టించి వీళ్ళకి గైడ్ చేపిస్తాం. అంటే స్టూడెంట్లకు ఏమైనా క్వశ్చన్స్ కన్సర్న్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, సో మీరు మా లా ఆఫీస్ కానివ్వండి, మన గ్లోబల్ తెలంగాణ కానీ నెంబర్ షేర్ చేస్తే ఏం చేస్తామంటే వాళ్ళకి ఇండివిజువల్ నీడ్స్ ని బట్టి మనం వాళ్ళకి గైడెన్స్ ఇప్పిస్తాం, వాళ్ళకి Okay. ఎడ్యుకేట్ చేపిస్తాం, నాలెడ్జ్ ఇప్పిస్తాం. అంటే వాళ్ళ ఇమిగ్రేషన్ ఫ్రేమ్ వర్క్ లో ఎంత వరకు ఉండాలి, ఎలా ఉండాలి, ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఎరైజ్ అయితే సెమినార్స్ సింపోజిజమ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం, వెబినార్స్ Okay. ఆర్గనైజ్ చేపిస్తుంటాం మనం గ్లోబల్ తెలంగాణ నుంచి. సో అందువల్ల ఎడ్యుకేట్ అవుతున్నారు. అది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైనా Yeah. వాళ్ళకి ఏదైనా ఇమిగ్రేషన్ ఇష్యూస్ వచ్చినా, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వచ్చినా దే కెన్ రీచ్ అవుట్ టు అస్. వాళ్ళు మనల్ని Okay. అప్రోచ్ అవుతే మనం వీ కెన్ గైడ్ దెమ్, Yeah, వీ sir. కెన్ ఎడ్యుకేట్ దెమ్. అంటే ఇక్కడ ఉంటే వాళ్ళ ఆ ట్రబుల్ లో నుంచి బయటకు తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. Yeah, sir. Thank you so much, sir. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.